జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మన జగనన్న 3500 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చాలా రాజకీయ పార్టీలు మీకు అది ఇస్తాం అంటూ ఉంటారు, కానీ మీకేం కావాలని అడిగిన ఏకైక వ్యక్తి మన జగనన్నే మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాజన్న రాజ్యం కేవలం జగనన్నకే సాధ్యం. నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. నాయకుడు అంటే కేవలం అధికారం చలాయించేవాడు మాత్రమే కాదు, ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని అన్వేషిస్తూ మంచి నాయకుడిగా చిత్తశుద్ధితో మరియు కష్ట సమయాల్లో ప్రణాళికాబద్ధమైన లక్ష్యాల్ని చేరుకోవడానికి స్పష్టమైన మార్గాన్ని ఎంచుకొని ఇతరులకు మార్గదర్శకంగా నిలిచేవాడే నాయకుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తన రాజకీయ చతుర్థతతో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీకి సేవ చేసిన నాయకుడు. అనుకోని కారణాల వలన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో భాగంగా 2012లో జరిగిన రాజకీయ చదరంగంలో చారిత్రాత్మక నిర్ణయానికి పునాది వేసిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా వైఎస్ఆర్ రాజకీయ స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఇచ్చిన బాధ్యతను ఎల్లవేళలా నిర్వహిస్తూ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించిన నాయకుడిగా ఆర్యవైశ్య సామాజిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు అతనే చల్లా బ్రహ్మేశ్వరరావు బ్రహ్మం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నుండి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా, పార్టీ అధికారంలో ఉన్న ప్రజాసేవలో కులమతాలకు అతీతంగా ప్రజాసేవ చేసిన నాయకుడు. ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన చల్లా బ్రహ్మేశ్వరరావును అభినందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, బ్రహ్మం అభిమానులు రానున్న రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని వారి అభిమానులు తెలియజేశారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.